ఒక 2-3 రోజుల నుండి కూడా బషీర్ మాస్టర్, శేఖర్ మాస్టర్ అని చెప్పి మొత్తం అసలు కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. మొత్తం ఫేస్బుక్ బషీర్ మాస్టర్ వెళ్తున్నారు. సో సార్ హాయ్ సార్. సార్ యాక్చువల్ గా నేను మీకు కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ చేస్తా, మళ్ళీ మాట్లాడతావు అర్జెంట్. ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ మాట్లాడతా. అయ్యా ఆగో, పెట్టే ఫోన్ పెట్టే సార్. ఒక 2-3 క్వశ్చన్స్ సార్. ఇక్కడ రోడ్ మీదేనా? ఓకే సార్. చెప్పండి. 2-3 బైట్లు కావాలి సార్. అక్కడ తీసుకున్నాం, అక్కడ కారు ఉంది నాది. చెప్పండి సార్. యాక్చువల్ గా ఒక గత 2-3 రోజుల నుండి కూడా అసలు మొత్తం ఎక్కడ చూసినా మీ గురించి కాంట్రవర్సీ, మీరు శేఖర్ మాస్టర్ అని మొత్తం అసలు ఎక్కడ చూసినా అవే ట్రోలింగ్స్. సో అసలు ఏమనుకుంటున్నారు అసలు శేఖర్ మాస్టర్? మా స్టూడియో ఇక్కడే ఉంది సార్ పక్కన. సో అసలు ఇప్పుడు మ్యాగ్నా టీవీ సార్. చెప్పండి. అసలు యాక్చువల్ గా ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా గానీ మీ గురించే కాంట్రవర్సీలు అవుతున్నాయి. మీరు శేఖర్ మాస్టర్ అట్లా అన్నారు, ఇట్లా అన్నారు అని. అండ్ మీరు కొంతమంది కొరియోగ్రాఫర్స్ ని బయటకు తీసుకురావాలని, ఒకటే కొరియోగ్రాఫర్ ని పట్టుకొని ఎందుకు కూర్చుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, వాళ్ళు కూడా సంపాదించాలి కదా అని చెప్పి. సో దాని మీద మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు సిచ్యువేషన్, ఇప్పుడు మీకు తెలుసా బాలకృష్ణ గారు అంటే ఒక రేంజ్ ఉన్న వ్యక్తి, ఒక చాలా పెద్ద టాప్ హీరో. ఆయన ఆ టాప్ హీరోకి అంటే ఇప్పుడు వచ్చిన దబిడి దిబిడి అనే సాంగ్ గురించి ఎక్కువ, అంటే ఇప్పుడు ఆ సాంగ్ ఎట్లా అంటే సాంగ్ లో స్టెప్స్ కూడా మొత్తం అది క్లమ్జీ స్టెప్స్, ఇంకోటి మొత్తం నాన్ సింక్ ఉన్నాయి. అదేంటంటే ఒక సీటు మీద ఇట్లా కొట్టడము, కొన్ని మూమెంట్స్ కూడా జనాలకు నచ్చట్లే. అంటే చాలా మంది నేను చూసిన దాదాపు ఎన్నో కామెంట్స్, కానీ నిన్న ఒక రీల్ వస్తే కూడా రీల్స్ కింద కూడా గలీజ్ కామెంట్స్ అనమాట. ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే చాలా పెద్ద రేంజ్ ఉన్న వ్యక్తి ఆయన. ఇప్పుడు కొత్త వాళ్ళు చేస్తే ఎట్లా అంటే కొత్త వాళ్ళకి ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొత్త కొరియోగ్రాఫర్, నేను నాకే ఇవ్వని అడగట్లే, కొత్త కొరియోగ్రాఫర్స్ కి ఎవరైనా వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దలైనా కొత్త కొరియోగ్రాఫర్స్ కి సాంగ్ ఇస్తే ఆచితూచి స్టెప్ చేయాలా లేదా, ఇంకా అది ఎలా ఉంటది ఏంది అనేది దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇది పాత వాళ్ళకి ఇస్తే ఏంటంటే దాని ఒక 10 days ప్రాక్టీస్, రిహార్సల్స్ పెట్టుకొని చేస్తారు ఏంటి. ఇప్పుడు ఈ కొత్త వాళ్ళకి ఇవ్వకుండా పాత వాళ్ళకి అన్ని సాంగ్స్ ఇస్తే ఏంటంటే చుట్టేస్తారు. ఇప్పుడు ఆ సినిమాలో ఒక స్టెప్ ఉంటదిగా, అట్లనే. అందుకోసమే చాలా మంది కూడా ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే బాలకృష్ణ గారు అంటే మీకు తెలియదు ఉంది, ఆయన ఒక పెద్ద ఒక మహాత్ముడు. ఆయన ఉన్న డైలాగులు కానీ, ఆయన ఉన్న సాంగ్స్ కానీ మీరు చూస్తున్నారుగా. అట్లా అందుకోసం నేనేమంటున్నా అంటే ఆ శేఖర్ మాస్టర్ చేసిన స్టెప్స్ మొత్తం నాన్ సింక్ ఉంది ఆ సాంగ్ మొత్తం. ఆ సాంగ్ లో ఎక్కువ ఏంటంటే నాకు ఇష్టమైంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సెట్ ఒకటి, ఆ హీరోయిన్ అందమైన ఆ సాంగ్ లో ఒక ఐటమ్ గర్ల్, వెనక గర్ల్స్, అంతే తప్ప నుంచి దాంట్లో ఏది కూడా సింక్ కాలే. ఇంకా అన్నిటికంటే సెట్ అయితే సూపర్. ఇక ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎంత విడిలు ఉంటాయి, ఇంకా రెండు స్టెప్స్ ఉంటాయి. నాకైతే అంత నచ్చలే ఆ సాంగ్. ఎందుకంటే మళ్ళా అది ఎవరో కొత్త హీరోలకు పెడితే కూడా బాగుంటాయి, కానీ స్టెప్స్ సాంగ్ అయితే సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే తర్వాత ఇదే సాంగ్ ఇట్టు అలా ఉంది. అయితే సార్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తము మొన్నటి వరకు అయితే రౌడీ బేబీ సాంగ్ అని, మళ్ళీ నిన్నటి వరకు అయితే పుష్పాన్ని పట్టుకొని, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది ఈ సాంగ్ స్టార్ట్ అని చెప్పి అసలు ఉన్న రిపీటెడ్ స్టెప్స్ ఉన్నాయే తప్ప కొత్త స్టెప్స్ ఏవి లేవు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మొత్తం ఇవే నడుస్తున్నాయి. అంటే రిపీటెడ్ స్టెప్స్ ఎట్లా ఉంటదంటే రిపీటెడ్ స్టెప్స్ కే వద్దాం. ఇప్పుడు సేమ్ ఇదే మూమెంట్స్ రిపీటెడ్ స్టెప్స్ ఎవరన్నా కొరియోగ్రాఫర్స్ కానీ కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు పాపం సోషల్ మీడియాలో ఏదైనా ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఆ 4 స్టెప్పులు చేస్తే ఏమంటారు, నీకు డాన్స్ రాదారా, నువ్వు సేమ్ వేసిన స్టెప్లు వేస్తున్నావు అది అంటారు. అదే సినిమాలో పెద్ద కొరియోగ్రాఫర్లు ఏంటంటే ఎన్ని వేసినా ఓకే. ఇప్పుడు ఆయన నడుము పట్టుకునే బాలకృష్ణ గారు ఇట్లా నడుము పట్టుకొని ఇట్లా బొడ్డు మీద చేయబెట్టి నడుము పట్టుకుని వేవ్ స్టెప్ చేస్తాడు. అదే స్టెప్ 3 సినిమాలో ఉంది. ఓకే, ఒకటి రవితేజ గారి ఫిలిం, నిన్న వచ్చి పుష్ప 2లో, ఇప్పుడు దీంట్లో ఉంది. అదే స్టెప్ ను మనం కొంచెం వేసినా గలీజ్ కామెంట్ పెడతారు. అంటే ఇప్పుడు శేఖర్ మేము సోషల్ మీడియాలో చేస్తాం చిన్న రీలు, అవి ఎవరు పట్టించుకోపోయినా ఏం కాదు, ఈయన సినిమాలో చేస్తున్నాం కదా. అందుకోసమే నేనేమంటున్నా అంటే యంగ్ కొరియోగ్రాఫర్స్, న్యూ కొరియోగ్రాఫర్స్ కి న్యూ టాలెంట్ బయటకు వస్తే కొత్త స్టెప్ బయటకు వస్తుంది. అదే పాత కొరియోగ్రాఫర్స్ కి, ఫేమ్ ఉన్న కొరియోగ్రాఫర్స్ కి ఇస్తే ఇంతే చుట్టేసే మూమెంట్సే ఉంటాయి అనమాట. అలా అందుకోసమే నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరున్నా ఎదగాలంటే, కొంచెం ట్రెండింగ్ పెరగాలంటే కొత్త కొరియోగ్రాఫర్ చేయాలని కోరుకుంటున్నా. అయితే సార్ ఇప్పుడు అంటే మీరు శేఖర్ మాస్టర్ ఎదుగుదలని అసలు మీరు ఓరుస్తలేరా? నీకు చెప్పినా అంటే మరి ఇప్పుడు మీతో పాటు ఏదో దారిలో పోతుంటే చిన్న క్వశ్చన్ అడిగినావు. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మన శేఖర్ మాస్టర్ ఎదుగుదల చూడ, ఆయన ఎదుగుదల నాకేం పని? ఆయన సంపాదించుకుంటాడు, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ ఇళ్ళకి పెడతాడు, నాకేం పని? నేను పోయేది ఉంది, కావాలంటే ఎక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడదాం, కానీ
ఊకే వాళ్ళ మీద ఎదుగుదల వీళ్ళ మీద నాకేం అవసరం చెప్పండి, నాకేమన్నా. ఇప్పుడు ఎవరు నేను సంపాదించుకుంటే నా పిల్లలకు పెట్టుకుంటా, నువ్వు సంపాదించుకుంటే మీ హస్బెండ్ వాళ్ళకి పెట్టుకుంటావు, వాళ్ళ మీద నేను ఎందుకు ఏడుస్తా, నాకేం అవసరం. మరి ఇప్పుడు ఏ కోరియోగ్రాఫర్ కూడా ఇట్లా వాయిస్ రేజ్ చేస్తారు, మీరెందుకు అంత వాయిస్ రేజ్ చేయాలి? ఇప్పుడు మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? దారిన పోయేవాడిని మరి పిలిచి నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరు నన్ను అడుగుతున్నారు అనే కదా నేను చెప్పేది. అంటే ఎవరైనా ఏదైనా చేసినా సాంగ్ అనేది హిట్ ఉండాలి. సినిమా అది, సినిమాలో చూసేటప్పుడు చాలా మంది కూడా చాలా రకాల క్వశ్చన్స్ వేస్తారు. ఇప్పుడు నేను ఒక మాస్టర్ని, నన్ను దారిన పోతుంటే పిలిచినా కాబట్టి నేను ఆయన మీనే చెప్తున్నా. ఆయన కాదు, ఎవరైనా అంతే. ఇప్పుడు ఏదంటే కొత్త వాళ్ళు వేరు, పాత వాళ్ళు వేరు. పాత వాళ్ళు ఎట్లుంటది అంటే వచ్చిందే సందు దొరికిందే స్టెప్స్ అని 4 స్టెప్స్ చేస్తే సెల్ పెడతారు. అదే మేమనుకోండి కొత్త వాళ్ళు, నేనొక్కడి అంటే నాకే ఇవ్వమన్నట్లే. యంగ్ టాలెంట్ చాలా మంది. ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా మంది కూడా 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, ఒక రాష్ట్రంకి చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఒక రాష్ట్రంకి రేవంత్ రెడ్డి గారు సీఎం. 2 రాష్ట్రాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఉన్నప్పుడు తెలంగాణ కొరియోగ్రాఫర్లకు కూడా వర్క్ ఇవ్వాలా. ఓకేనా, చేదో చుట్టేసే లెక్క అదే గణేష్ మాస్టర్కి, అదే శేఖర్ మాస్టర్కి, ఇంకో కొంతమంది మాస్టర్లకి ఇస్తున్నారు. ఇంకా మేము లేమా? మాలాంటి వర్కర్స్కి మాకు పని ఇవ్వరా? పని ఇస్తే ఇంతకంటే మంచి మీ వర్క్ తీసుకొస్తాం. ఇప్పుడు ఇట్లా చుట్టాం మేము, అప్పుడు వేరే ఉంటాయి స్టెప్స్. ఓకేనా, ఇప్పుడు ఈ స్టెప్ ఒకటి ఉంది, ఈ స్టెప్ అయితే ఎన్ని దాంట్లో ఉంటుందో. ఓకే, అవునా కదా? ఈ మూమెంట్ ఎన్ని దాంట్లో ఉంటది. ఇప్పుడు ఇట్లా ఈ బొడ్డును పట్టుకొని ఇట్లా చెయ్యి వేవ్ చేసేయి, అయినా చిన్నప్పుడు స్టెప్లే. ఇప్పుడు మేము చేస్తే మస్తు చేస్తాం. ఓకేనా, బాలకృష్ణ గారు ఇప్పుడు ఆ సాంగ్ సూపర్ సాంగ్ అన్నమాట. అదే సాంగ్ నాకు ఇస్తే 4 గింతలు రెట్టింపు చేస్తాం. సో ఇప్పుడు బషీర్ మాస్టర్ గారు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట, నాకు ఇవ్వండి ఛాన్స్, కొరియోగ్రఫీ నేను చేస్తా అని. ఇప్పుడు ఆ సాంగ్ మళ్ళీ ఇస్తారా? రిపీట్ రీషూట్ చేస్తారా వాళ్ళు? అంటే ఇప్పుడు నెక్స్ట్ శేఖర్ మాస్టర్ కి వచ్చే ఛాన్స్, అదే ఆపర్చునిటీ మీకు ఇస్తే, నాకు ఇస్తే నేను ఇంకా అంతకంటే బెటర్ ఆ హీరోకి అసలు ఏ స్టెప్స్ అయితే బాగుంటాయి, దాన్ని ఏం చేసి నిలబడుతుంది అనేదే చూసుకుంటా. కానీ ఏదో పిచ్చి పిచ్చి స్టెప్పులు చేసి సుట్టేయరు నేను. మరి అదేదో మీరు డైరెక్ట్ గా అడగొచ్చు కదా, నాకు ఇలాంటి ఛాన్స్ అని చెప్పి మీరు డైరెక్ట్ గా అడగొచ్చు కదా. మీరు ఇంత వాయిస్ రేజ్ చేసి వేరే కొరియోగ్రాఫర్స్ కి ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు సంపాదించాలి అని చెప్పి మీరు అట్లా రేజ్ అయ్యే కంటే మీరు డైరెక్ట్ గా అడగొచ్చు కదా. డైరెక్ట్ గా అడిగితే ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు సినిమా సిచ్యువేషన్ వేరు, బయట సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఆ సాంగ్ వచ్చే వరకే ఆ సాంగ్ లో మీరు ఈ స్టెప్ చూసిర్రు. ఓకే, ఈ స్టెప్ ఇది ఎన్ని దాంట్లో డోలే డోలే దిల్ జారా జారా. ఓకే, అందుకోసమే నేనేమంటానంటే ఏదున్నా యంగ్ కొరియోగ్రాఫర్స్ కి, కొత్త కొరియోగ్రాఫర్స్ కి ఇస్తే చుట్టేస్తారు, కుమ్మేస్తారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకంటే యంగ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మరి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమంటున్నారా, మీకు ఛాన్స్ ఇవ్వమని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? 5 ఏళ్లకు పని ఇవ్వమంటున్నా, ఒక్కేళ్ళకే ఇవ్వనట్లే. 5 ఏళ్లలో ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళకి, నాకు టాలెంట్ ఉంటే నాకు వస్తుంది, వాళ్ళకి టాలెంట్ ఉంటే వాళ్ళకి. కానీ పాత వాళ్ళకి ఇచ్చి సంపాదించుకున్నారు వాళ్ళు ఏంటి, వాళ్ళకి మొత్తం మెటల్ టెన్షన్ ఉంటుంది, ఏ సాంగ్ ఎట్ట చేయాలి, ఈ సాంగ్ ఎట్ట చేయాలని చెప్పి చుట్టేస్తుంటారు. కొత్త వాళ్ళకి ఇస్తే ఈ సాంగ్ని గట్టిగా చేస్తారు అనేదే చెప్తున్నా. నాకు ఇవ్వమంటున్నా, తెలంగాణ యూనియన్కి ఇవ్వమంటున్నా, తెలుగు యూనియన్కి ఇవ్వమంటున్నా కాదు. ఎవరికైతే టాలెంట్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. అది ఫస్ట్ హైదరాబాద్ లో ఉంది ఏపీ యూనియన్ అనమాట. ఏపీ అంటే రాష్ట్రం విడిపో ముందుకు ఏపీ యూనియన్ ఉంది. ఏపీ యూనియన్ ఉన్నప్పుడు మేము అందరం మాలాంటి టాలెంట్ పర్సన్స్, మాలాంటి ఛానల్స్ లో విన్ను కొట్టిన ప్రతి ఒక్కరుగా, నేను కానీ చాలా మంది గారు, వాళ్ళందరినీ కొంతమంది ఒక 30 మెంబర్స్ ఇప్పుడు తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ పెట్టారు. ఆ యూనియన్ లో ఎవరైతే టీవీ షోలో, రియాలిటీ షోలో విన్ అయినా వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేశారు. నాశనం మీన్స్ వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళు వస్తే మా ఆటలు సాగమని చెప్పి కొంతమంది వాళ్ళకి కార్డులు ఇవ్వలే. కార్డులు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే, డాన్సర్ గా కార్డులు ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెడితే అందరు కలిసి ముంబై కార్డులు తెచ్చుకున్న తర్వాత మేము తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్ పెట్టుకున్నాం. దానికి నేను జనరల్ సెక్రటరీ. అవి చేసుకున్న తర్వాత కూడా మీ యూనియన్ చేయొద్దు, చెల్లొద్దు అంటే, ఇప్పుడు కొత్తగా ఒక తెలంగాణ ఏర్పడిన తర్వాత కంపల్సరీ పెడతారు ఎవరైనా. ఇప్పుడు టీఎస్ అని ఎందుకు పెట్టిర్రు? పనిలే కదా, పెట్టలేగా. ఇప్పుడు మేము కూడా ఏంటంటే తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా సినిమాలు చేస్తాం, మాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి వర్క్ ఇవ్వమంటున్నాం. ఇంకా మా పిల్లగాళ్ళు ఉన్నారు, మేము చేసుకునే వాళ్ళు వర్క్ ఇవ్వమంటున్నాం. వాళ్ళకి మాకు గొడవలు ఏం లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మీకు తెలుసుగా, సాంగ్ బాగలేదు కాబట్టి కొత్త కొరియోగ్రాఫర్స్కి ఇస్తే, యంగ్ టాలెంట్ వాళ్ళకి ఇస్తే మంచిగా వస్తుంది. కొత్త న్యూ ట్రెండింగ్ టాలెంట్కి ఇవ్వాలా. ఏదో 10 మందికి ఇచ్చారు కాబట్టి దీంట్లో అని కాకుండా కొంతమంది మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అది తెలంగాణ యూనియన్ కూడా ఉంది, దాని గురించే మేము మాట్లాడుతున్నాం. అంటే ఇదివరకు 2014లో కూడా వాళ్ళు మేము సాంగులు చేస్తుంటే చాలాసార్లు ఆపారు. సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే సాంగులు షూటింగ్ల దగ్గర కూడా చాపారు.
షూటింగ్ దగ్గరకు వచ్చి ఆపినందుకు ఫస్ట్ ఒక పెద్ద కేసు అయింది వాళ్ళ మీద. ఆ కేసు తర్వాత కూడా ఇప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. బొంబాయి కార్డు తెచ్చుకుంటారు కూడా సాంగులు చేయనియట్లేదు. ఓకే, ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఏంటంటే ఒక సాంగ్ వచ్చినప్పుడు ఆ సాంగ్ కు తగ్గ స్టెప్స్ చేసి ఆ హీరో చిన్నోడా పెద్దోడా అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా, మా దగ్గర ఎట్లుండదంటే మా దగ్గర మంచి టాలెంట్ ఉంది, మాకు కూడా సాంగ్లు ఇవ్వండి, మేము కూడా మంచి సాంగ్స్ చేస్తామని కోరుకుంటున్నాం. బాలకృష్ణ గారితోనైతే ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు ఆయన చేస్తారో చెయ్యరో అనేది కూడా తెలుసుకోకుండా ఆయన ఏజ్ చూసి ఆయన ఏజ్ కి అసలు రిలేషన్ లేకుండా అలాంటి స్టెప్స్ చేయించినారు అని చెప్పి మొత్తం ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. సో అలాంటి ఛాన్స్ ఒకవేళ మీకు వస్తే మీరు ఏ విధంగా తీసుకుంటారు? అస్సలు నేనైతే ఇరగదీసేస్తానండి. ఎందుకంటే ఆయన చేసే మూమెంట్స్, బాలకృష్ణ గారు అంటే మీకు తెలియదు ఏముందండి, ఆయన నెంబర్ 1 డాన్సర్. ఆయన సాంగ్ లో ఒక సాంగ్ ఉంటది, మన లెక్స్ పపాల, ఇది ఒక్కటి చాలు. అందాల అడబొమ్మ ఎంత బాగుందే ముద్దు గుమ్మ అట్టాగా చూడకం, అట్లాంటి స్టెప్స్ వేసినోడు ఈ చిన్న స్టెప్పులు చేయలేడా? ఏమో ఎట్లా గుంజేయటం ఏందో నాకే అర్థం కాలేదు, ఈ సీటు మీద ఎట్లా కొట్టడం ఏందో. అంతే, నాకైతే చాలా కొరియోగ్రఫీలో బాగా ఆయనకు తగ్గట్టు స్టెప్ లేదు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న మహాత్ముడు. ఆయనను చూసి ఎక్కడన్నా ఆయన మాటినే దడుచుకునే మనుషులు అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇది ఇట్లా మాట్లాడుతున్నారంటే నేను అనుకుంటున్నా కొరియోగ్రాఫర్ కానీ డైరెక్టర్ గారు కానీ ఇద్దరిదే తప్పు ఉంటుంది. ఎందుకంటే ఆయన షార్ట్ లో ఇప్పుడు ఒక షార్ట్ చెప్పినప్పుడు డాన్స్ మానిటర్ లో చూసేది ఎవరు? డైరెక్టర్ గారు, కొరియోగ్రాఫరే చూస్తాడు. ఆయన ఎక్కడో ఉండి మూవ్మెంట్ చేస్తాడు కదా, స్టెప్ బాగుందా బాగాలేదని చెప్పాల్సింది వీళ్ళిద్దరే కదా. నేనైతే ఆ సాంగ్ ని అంతకంటే ఎక్కువ చేస్తా. అది ఓకే. రాకేష్ మాస్టర్ కి మొత్తం కాపీ పేస్ట్ అంటున్నారు శేఖర్ మాస్టర్ ని, దీని గురించి మీరు ఏమంటారు? అదే రాకేష్ మాస్టర్ కి సేమ్ కాపీ. ఇప్పుడు మీరు కొన్ని సాంగులు చూడండి, ఏదంటే ఆయన చేసిన సాంగులు, సినిమా చూపిస్తామా అమ్మా నీకు, సినిమా చూపిస్తామా ఇది ఒకటి ఉంటది. ఇంకా కొన్ని బ్లాక్ బాస్టర్ అవి మొత్తం రాకేష్ మాస్టర్ మూమెంట్సే. ఎక్కువ రాకేష్ మాస్టర్ అంటే రాకేష్ మాస్టర్ దగ్గర నేర్చుకుండు కాబట్టి ఆయన మూమెంట్స్ రావడం కామనే. కానీ ఏంటంటే రిపీటెడ్ కాకుండా ఉండాలి, మూమెంట్స్ రిపీటెడ్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఓకే, చాలా టైం అయింది. ఓకే, మరి ఇక నేనేదో దారిన పోతుంటే పిలిచినా కాబట్టి నీకు ఇచ్చాను. ఓకే, ఎందుకంటే ఏది ఉన్నా కానీ కొత్త యంగ్ టాలెంట్ డెవలప్ కావాలి. ఓకే, ఇప్పుడు మీరు ఎంగేగా కొత్త న్యూ యాంకర్, మీకు ఎక్కువ సపోర్ట్ నేను ఇస్తా. ఎందుకంటే కొత్త వాళ్ళని తెస్తుంటే మంచి ఫన్ వస్తుంది, మంచి కామెడీ వస్తుంది, మంచి డాన్స్ వస్తుంది, మంచి యాంకరింగ్ వస్తుంది. ఓకేనా, మంచి స్మైల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.